నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది అందరికీ తెలిసిందే. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమామహేష్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే సమాధానం కూడా వినిపిస్తుంది. మరి దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే ఈడీ దూకుడు పెంచింది. చాలా మందిని అయితే ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసింది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు లాస్ట్ సీన్కి వచ్చి క్లైమాక్స్కి వచ్చింది అని వార్త అయితే వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అంటే ఏం చెప్తారు మేడం? అరెస్ట్ అవుతారా అంటే అవ్వాలండి. ఇప్పుడు మొత్తం స్కామ్ అంతా ఎవరు చేశారు, చేయించారు అనే దాని మీద పూర్తి ఆధారాలు దొరికాయి మనకి. ముఖ్యంగా సిట్ అనేది అసలు ఎక్కడెక్కడి నుంచి అది ఆధారాలు సేకరించింది అంటే అసలు ఆశ్చర్యపోవాలి మనం. ఆఖరికి మామిడి పళ్ళు పంపించే అట్టపెట్టెల్లో కూడా డబ్బులు పంపించేసి ఈ డబ్బులు పనిచేసి మనం నెగ్గేస్తాము, వై నాట్ 175 అన్నాడు కదా, 175కి 175 వస్తాయని అనుకున్నాడు ఆయన, డబ్బులు ఖర్చు పెడితే వస్తాయని. కానీ ప్రజలు డబ్బుల కంటే కూడా ముందు ఇతన్ని ఎలా వదిలించుకోవాలా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం పట్టుకుంది ప్రజల్లో. ఇంకా ఇతను ఉంటే మనం ఇంక ఇలాగే ఉంటాము, ఇంకా రాష్ట్రం ఇంతే, మన ఆస్తులు ఇంకా వదులుకుని వెళ్ళిపోవాలి, అమ్ముకోవడం కూడా కాదు, కొనేవాడెవడు? అవును, ఇంకా వదిలేసుకుని వెళ్ళిపోవాలి. ఆంధ్రప్రదేశ్ని వదిలేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఒట్టి ఎడారి అయిపోయి ఉండేదేమో ఇంకొక టర్మ్ కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే. ఇప్పుడు మళ్ళా వస్తానని అంటున్నాడు కానీ ప్రజలు వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. 2019, 24 వాళ్ళు అంకెలు వేసుకుని రోజు వాటిని చూసుకోవాలి. ఏమేం జరిగాయి 2019, 20, 21, 22, 23, 24 మనం పడ్డ కష్టాలేంటి, మనం నష్టపోయింది ఏంటి. లేకపోతే మళ్ళా ఎక్కడో లొంగుతారు. మనిషికి మరుపు సహజం కదా, అందులో చెడు మర్చిపోతాం. కాస్త మనకి మంచిగా మాట్లాడితే వాళ్ళని మంచిగానే అనుకుంటాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లాస్ట్లో వస్తానంటున్నాడు కదా పాదయాత్రకి. పాదయాత్రకు వచ్చినప్పుడు మీరు ఒకవేళ పాదరసంలా కరిగిపోయి జారిపోయారనుకో, మళ్ళీ మీ బతుకులు అధోగతి అయిపోతాయి. కాబట్టి ఇవాళ ఏదైతే సిట్టు మొత్తం సేకరించిందో ఇందులో ఈ మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఆఖరికి రాజకేశ్ రెడ్డి, మొన్న సునీల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అరెస్ట్ కావాల్సింది ఎవరు? మిథున్ రెడ్డి అరెస్ట్ కాలేదు, మెయిన్ అతనే కదా. మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆలోచిస్తే మీరు? బెయిల్ మీద ఉన్నాడు కదా. మిథున్ రెడ్డిని మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నా, ఎందుకంటే అతను జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి కనుక అరెస్ట్ అయ్యి మళ్ళీ మొత్తం నోరు విప్పాడంటే అయిపోతుంది. ఏదేమైనా లేకపోతే మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏదో డబుల్ బొనాన్జా లాగా ఒకేసారి అరెస్ట్ అవుతారా, డబుల్ ధమాకాలాగా అనేది చూడాలి. ఇవాళ విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తుంది. విజయసాయిరెడ్డి మొన్న వెళ్ళి ముద్రగడని కలిసి వచ్చాడు, ఏదో పార్టీ అన్నాడు. అప్పుడు 26 దాటి 27కి వచ్చాం మనం. పార్టీ పెడతానన్నాడు కదా, ఏదో ఫస్ట్ డిజిటల్ అన్నాడు ఆయన, మళ్ళీ కాదు పేపర్ అన్నాడు, కాదు మళ్ళీ ఛానల్ అన్నాడు. ఇదేది లేకుండా ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు కూడా అందులో కనెక్షన్ ఉంది కదా. ఫస్ట్ 100 కోట్లు ఇప్పించాడు కదా ఆ అల్లుడి అన్నగారి ద్వారా, అప్పు ఇప్పించాడు కదా. సో మొదటి 3 సమావేశాలు మా ఇంట్లోనే జరిగాయని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అవును అంతా జగనే అన్నాడు అనుకోండి, ఫస్ట్ అసలు రాజకేశ్ రెడ్డి పేరు చెప్పింది ఆయన కదా, వాసుదేవన్ పేరు చెప్పింది ఆయన కదా, వాసుదేవ్ రెడ్డిది. సో మరి ఇప్పుడు ఫైనల్గా ఆయన జగన్ పేరు చెప్తారా? ఆయన కనుక చెప్తే ఇప్పుడు జగను, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ముగ్గురు లైన్గా ఉన్నారు. సో ఏది ఏమైనా ఇవాళ మద్యం స్కామ్ అనేది ఆఖరి ఘట్టానికి వచ్చింది. మరి ఘట్టం తర్వాత జగన్మోహన్ రెడ్డి పని ఏమవుతుంది? అందుకే ఆయన ఈ మధ్యకాలంలో అన్నీ ఏంటంటో చేశాడు, ఏంటంటో మాట్లాడాడు, అర్థం పర్థం లేకుండా. లేకపోతే వాళ్ళనేమో తన పార్టీకి చెందిన వాళ్ళందరినీ కూడా మీరు ధర్నాలు చేయండి, ఇది 2 ఏళ్ల పాలన అభివృద్ధి కాదు ఇది అంటూ చెప్పాడు కదా. సో అవన్నీ చెప్తూ వస్తున్నాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద పడేడుస్తాడు. ఇవన్నీ చేస్తున్నాడు కానీ ఎక్కడ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు అసలు ముందు వాళ్ళే ఏది ధర్నాలంటే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజలు రారు, జనాలు రారు, వీళ్ళే తెచ్చుకోవాలి, తెచ్చుకున్నాక వాళ్ళకి అన్నీ ఇవ్వాలి కదా.
మళ్ళీ మన జేబులోంచే ఇవ్వాలి. అవసరమా ఇవన్నీ? అందులో మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఆ ఎండల్లో పడి వీళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళు అరిచి ఓ 2 ఏమంటారు బ్యానర్లు పెట్టుకుని, అదేంటి ఫ్లెక్సీలు కట్టుకుని, తర్వాత ఏమో జెండాలు పట్టుకుని, లేకపోతే ప్లకార్డ్స్ పట్టుకుని, ఇవంతా అవసరమా? అంటే అరెస్ట్ చేస్తారని తెలిసి ఇప్పుడు పూజలకి గుళ్ళకి తిరుగుతున్నారంటారా మేడం? అది కూడా ఉండొచ్చు. 2 రకాలు. ఒకటి మీరు అన్నట్టుగా అరెస్ట్కి భయపడి ఇప్పుడు మొన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళారా, కలస పూజకి వెళ్ళాడు ఆయన, ఏమంటారు కలస శంకుస్థాపనకి. మరి ఏంటి లేదు, పక్క మళ్ళా స్థానిక ఎన్నికలు ఒకటి ఉన్నాయి, అక్కడ దానికోసం కూడా వెళ్ళారా? ఇవన్నీ తేలాలి. ఏదైనా భయపడుతున్నాడు ఆయన, మరి ఏం చేస్తాడు అనేది తెలియదు. మొన్నను 3 ఎవరు ముఖ్యమంత్రులు కలిసేసరికి దాని మీద కూడా ఏడ్చారు కదా. అసలు ఎవడో మాట్లాడతాడు, అవునన్నా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్ట్, రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడిని, రేవంత్ రెడ్డి వీళ్ళ మనిషే, సగం టీడీపీనే అంటాడు ఏమిటో. ఇప్పుడు చేసిన పని గురించి మాట్లాడితే అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారు. ఇప్పుడు అది ఎంత పెద్ద విషయం, అది తుంగభద్ర డ్యామ్కి సంబంధించి 33 గేట్లు రెడీ చేయించి, గేటు పాడవగానే ఫస్ట్ చంద్రబాబు నాయుడు ముందుకు వచ్చి దాన్ని చేయించడం అనేది, ఇన్ని ఎకరాలకి నీరు వేస్ట్ కాకుండా వృధా కాకుండా అరుసై నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకను కూడా మీరు ఇవ్వండి అని అడగకుండా ఇంత పెద్ద దూరాలోచన అండి అది. అలాంటివి మెచ్చుకోకుండా, అంటే ప్రజలకి మంచి చేస్తే మెచ్చుకోకుండా దాని మీద కూడా ఒక కుటిలత్వం. సో మొత్తం మీద ఏది ఏమైనా పక్క ఇక్కడ అభివృద్ధి నడుస్తోంది, అభివృద్ధి జరుగుతోంది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక వేదిక మీదకి రావడం ఇది అపురూపమైన అన్నాడు, ఇది అపురూప ఘట్టం అది. సో ఇవన్నీ ఇలా ఉంటే మొత్తం మీద ఏడుపులైతే ఏడ్చారు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే వీళ్ళందరూ ఏమవుతారు, కకావికలు అయిపోతారా, ధర్నాలు చేస్తారా? సీఎం అవుతారని ఎవరు అవుతారండి? ఆ రోజులు అయిపోయాయి. ఏదో అప్పుడేదో అయ్యాడంటే ఆయన అరెస్ట్ అయినందుకు అవ్వలేదు. అది ఎన్నిసార్లు చెప్పినా మనం ఎన్నిసార్లు చెప్తాం, అదో గోల, అదే గోల అంతే. ఆయన అరెస్ట్ అయినందుకు అవ్వలేదు, ఇంతమంది వెనకాల పని చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అది కాదు క్వశ్చన్. ఇప్పుడు ఈయన అరెస్ట్ అయితే అసలు వెనక్కి బయటకు వస్తాడా రాడా అనేది ప్రశ్న. అంటే ఇంకా జీవితకాలం జైల్లో ఉంటాడా అని అది ఆలోచించుకోవాలి. సో ఆయన అరెస్ట్ అయ్యాక వాళ్ళ క్యాడర్ వాళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తారా, లేదు అమ్మయ్య వదిలిపోయిందిలే మనం ఇంక పార్టీ వదిలేద్దాం అనుకుంటారా? అప్పుడు పార్టీలో ఇప్పుడు ఎవరున్నారని 10 మంది లేరు కదా, అందరూ కేసుల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఎవడు నడిపిస్తాడు పార్టీని అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ. నమస్తే.